అధికారం దక్కేదెవరికి? తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా దీనిపైనే చర్చలు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ అందరిలోనూ పెరుగుతోంది. వైసీపీ అధినేత సీఎం జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సైతం తమదే అధికారం అంటూ విశ్వాసంగా ఉన్నారు. కూటమి, వైసీపీ ఇరుపక్షాల్లోనూ ధీమా కనిపిస్తున్నా లోలోపల మాత్రం ఆందోళన కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఎగ్జిట్ పోల్స్ ఓటరు అంచనాలతో ముందుకు వస్తున్నాయి. ప్రజా మద్దతు ఎవరితో తేల్చబోతున్నాయి. అధికారికంగా వెల్లడించేందుకు సిద్ధమయ్యాయి. ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. పోలింగ్ సరళిపైన రెండు వైపులా క్షేత్రస్థాయి నుంచి పూర్తి స్థాయిలో సమీక్ష కూడా జరిగింది. తమకు దక్కే సీట్లపైన జగన్, చంద్రబాబు పూర్తి క్లారిటీతో ఉన్నారు. పార్టీల అధ్యక్షులుగా ఏం చెప్పాలో నేతలతో అదే చెబుతున్నారు. కానీ వాస్తవం ఏంటనేది ఇద్దరికీ స్పష్టత ఉంది. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ నాడే కొన్ని ప్రముఖ సర్వే సంస్థలతో ఎగ్జిట్ పోల్స్ చేయించాయి. ఓటింగ్ సరళిపైన స్పష్టత కూడా వచ్చారు. పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను విశ్లేషించుకొని పూర్తి స్పష్టత తెచ్చుకున్నారు. ఇక ఈసారి ఏపీలో ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా పనిచేసే కొన్ని ప్రధాన సర్వే సంస్థలు ఫలితం పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. ఓటర్ పల్స్ తెలుసుకోవటం కష్టంగా మారిందని ఆయా సర్వే సంస్థల ప్రతినిధులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే వాస్తవ లెక్కలు అందించే సంస్థలుగా గుర్తింపు పొందిన ప్రముఖమైన సంస్థలు ఏపీలో వార్ వన్ సైడ్ గానే జరిగిందని చెబుతున్నట్టు సమాచారం. ఇక వైసీపీ అధినేత జగన్ తమకు 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు. జగన్ కు ఐపాక్తో పాటుగా నిఘా, తమ సొంత మీడియా సంస్థ, మరికొన్ని సర్వే ఏజెన్సీల నివేదికల ఆధారంగా పోలింగ్ కేంద్రాల నుంచి తెప్పించుకున్న లెక్కలపైన కసరత్తు చేసిన తర్వాతనే ఈ ప్రకటన చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి గెలుపు ఖాయమని చెబుతున్నా తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ఆ పార్టీ ముఖ్యులు చెప్పడం లేదు. అయితే మహిళా ఓటు బ్యాంక్ పెరిగిన 2% ఓటింగ్లో ఎక్కువగా గ్రామీణ స్థాయిలో పెరుగుదల కనిపిస్తుండటంతో వైసీపీ నేతల్లో ధీమా కనిపిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, పలు వర్గాల్లో ఉన్న ఆగ్రహం తమకు అనుకూల ఓటుగా మారిందనేది టీడీపీ అంచనా. కొన్ని సంస్థలు తమ విశ్వసనీయతను కాపాడుకునేందుకు హోరాహోరీ పోరుగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో పార్టీల ముఖ్యులకు ఎన్నికల ఫలితంపై స్పష్టత వచ్చినా అసలు ఫలితం ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ పైనే సామాన్యుల్లో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. అయితే వైసీపీ నేతలు గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఏ రకంగా చూసినా జగన్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు. వాళ్ళ నమ్మకం జగన్ అందించిన పథకాలు, గత 5 ఏళ్లలో ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చిన విధానం, ఇలా అన్నీ తమకు ప్లస్ అవుతాయన్న అంచనాలో ఫ్యాన్ పార్టీ నేతలున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు బలంగా వైసీపీ వైపు నిలిచారన్నది వైసీపీ అంచనా. వారు చంద్రబాబుకు ఓటు వేయడానికి కారణాలు లేవని, జగన్కు ఓటు వేయడానికి మాత్రం బలమైన కారణాలున్నాయని బలంగా చెబుతున్నారు. అంత భారీ స్థాయిలో పోలింగ్ జరగడానికి కూడా కారణం ప్రభుత్వంపై వ్యతిరేకత కాదని, ఈ ప్రభుత్వం రావాలని కోరుకోవడం వల్లే అంత పెద్ద ఎత్తున పోలింగ్కు ప్రజలు తరలి వచ్చారని చెబుతున్నారు. మరి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయనేది మరికొన్ని నిమిషాల్లో తేలనుంది.